గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ సూర్య తెలుగు. ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానమాట. 2024 మోడల్ టాటా నెక్సాన్ని మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. చాలా అప్డేట్స్ అయితే చేశారు, అవన్నీ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఎవరు ఈ కార్ని తీసుకుంటే బెటర్ అండ్ అలాగే ఆ ప్రైస్కి వర్త్బయింగ్ కదా, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఈ కార్ని మనకి జాస్పర్ మోటార్స్ భీమవరం షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం ఆల్ న్యూ టాటా నెక్సాన్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే గైస్, మనం ఆల్ న్యూ టాటా నెక్సాన్లో వాకరంతో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ దీనికి వచ్చేసరికి ఎలాగైతే ఉందన్నమాట, మీకు ఓల్డ్ నెక్సాన్లో ఎలాగైతే ఉందో దీనికి కూడా అదే కీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లాక్, అన్లాక్ అండ్ అలాగే మనకి ఒకవేళ ఈ బటన్ నొక్కినట్లయితే మనకి లైట్స్ అయితే కనబడతాయి అనమాట. ఇది వచ్చేసరికి బూట్ ఓపెన్ చేయడానికి. ఇది ఓవరాల్గా కీ గురించి అయితే. అండ్ దీంట్లో మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పెట్రోల్ మోడల్, ఇంకోటి వచ్చేసరికి డీజిల్ మోడల్ అనమాట. పెట్రోల్ వచ్చేసరికి మనకి 1.2 లీటర్ ఇంజిన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. డీజిల్ వచ్చేసరికి మనకి 1.5 లీటర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ పెట్రోల్ వచ్చేసరికి మనకి 120 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డీజిల్ వచ్చేసరికి 115 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఒకసారి మనం ఇంజిన్ బేని అయితే ఓపెన్ అయితే చేద్దాం. చూడొచ్చు మీరు, ఇంజిన్ బే అయితే చాలా బాగా అయితే ప్యాక్ అయితే చేశారనమాట. అండ్ వాషర్ ఫ్లూయిడ్ వచ్చేసరికి మనకి ఎక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు చూడొచ్చు. అండ్ చాలా నీట్గా అయితే ప్యాక్ అయితే చేశారు ఇంజిన్ బే వచ్చేసరికి. అండ్ అలాగే దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. మెయిన్గా కొత్త థీమ్ ఏంటంటే నెక్సాన్లో ఈ పర్పుల్ కలర్ అయితే చూడడానికి అయితే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉందన్నమాట. లోపల కూడా ఇంటీరియర్స్ కూడా మనకి ఎక్స్టీరియర్తో అయితే మ్యాచ్ అయితే అవుతాయి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ సెంటర్లో టాటా లోగో అయితే చూడొచ్చు. అండ్ మనకి LED DRLs అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇవే మనకి ఇండికేటర్స్గా కూడా వర్క్ అయితే అవుతాయి. అండ్ ఇది వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి అనమాట. LED ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఉంటాయి. అండ్ ఫాగ్ లైట్స్ కూడా ఎక్కడైతే ఆఫర్ అయితే చేశారు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ డిజైన్ గురించి అయితే చాలా బాగుంది. చాలా కర్వ్ అనేది ఒక కార్ అయితే వీళ్ళైతే కాన్సెప్ట్గా అయితే తీసుకొచ్చారనమాట. ఆ కార్ని వీళ్ళు రియల్ లైఫ్లో అయితే మనకి లాంచ్ అయితే చేశారు. చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఫ్రంట్లో పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే టోయింగ్ హుక్ అయితే ఉంది. అండ్ ఇదంతా మనకి పియానో బ్లాక్లో అయితే ఫినిష్ అయితే చేశారనమాట. అండ్ సైడ్కి వచ్చేసినట్లయితే మనకి ఓల్డ్ మోడల్ నెక్సాన్ అలాగైతే ఉంటుందో ఆ షేప్ అయితే ఉంటుంది. డిజైన్ అయితే మీకు అంత చేంజ్ అయితే అవ్వలేదు సైడ్ నుంచి అయితే, కాకపోతే కట్స్ అండ్ క్రీసెస్ అయితే ఎక్కువైతే కనబడతాయి. అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అయితే చూడొచ్చు మీరు, బ్లాక్ అండ్ అలాగే మనకి పర్పుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీల్స్ వచ్చేసరికి మనకి ఏరోడైనమిక్స్కి అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట, వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే డైమండ్ కట్ అలా వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ వీల్స్ సైజ్ వచ్చేసరికి 215/60 రేడియల్ టైర్ 16 ఇంచ్ వీల్స్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్లో మనకి డిస్ప్లేకి అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు సస్పెన్షన్ అయితే. అండ్ ఈ ఓవర్ క్లాడింగ్ అంతా ఇక్కడ అయితే కంటిన్యూ అయితే అయిందనమాట. ఈ కార్ అంతా కూడా ఈ బ్లాక్ క్లాడింగ్ అయితే కంటిన్యూ అయితే అయింది. అండ్ అలాగే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి 360 degrees కెమెరా కూడా అయితే ఉందన్నమాట, అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను. అండ్ అలాగే మనకి ఇండికేటర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్లో కూడా మనకి రియర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ అలాగే రియర్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు మీరు. అండ్ ఒకసారి మనం రియర్లోకి అయితే వెళ్దాం. రియర్లో డిజైన్ అయితే చూడొచ్చు మీరు, కనెక్టెడ్ టైల్ లైట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా LEDతో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఫుల్గా అయితే కనెక్ట్ అయితే అయింది. అండ్ రివర్స్ లైట్ అండ్ అలాగే మనకి ఫాగ్ లైట్స్ కూడా మనకి రియర్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్లో పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి రివర్స్ కెమెరా వచ్చేసరికి ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ రియర్ నుంచి డిజైన్ మీకు ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఒకసారి మనం బూట్ కూడా ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. చూసారు కదా, మనకి బూట్ అయితే ఇక్కడైతే ఒక బటన్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, కనపడుతుంది కదా. ఈ బటన్ నొక్కినట్లయితే మీకు అయితే బూట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ బూట్లో ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ 382 లీటర్స్ వరకు మనకి బూట్ స్పేస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట, మీకు డీసెంట్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ దీని సైజ్ అయితే కొంచెం చిన్నదని చెప్పాలి, స్పేర్ వీల్స్ అయ్యేసరికి. అలాగే ఎల్లో అయితే కాదు. అండ్ పార్షియల్ సెల్ఫ్ అయితే చూడొచ్చు మీరు. అండ్ క్లోజ్ అయితే చేసేద్దాం బూట్ని వచ్చేసరికి. అండ్ చూడొచ్చు మీరు రియర్ డిజైన్ ఎలా ఉందో నాకైతే ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 44 లీటర్స్ వరకు అయితే ఆఫర్ అయితే చేస్తారనమాట, మనకి డీసెంట్ అని చెప్పాలి. మీరు ఒకవేళ డీజిల్ తీసుకున్నట్లయితే ఎక్కువ మైలేజ్ అయితే ఆఫర్ అయితే చేస్తుంది. పెట్రోల్ వచ్చేసరికి యావరేజ్ ఒక 15 to 18 మధ్యలో అయితే ఆఫర్ అయితే చేస్తుంది మైలేజ్ వచ్చేసరికి. ఒకసారి మనం రివర్స్లోకి అయితే వెళ్దాం, రియర్లోకి అయితే వెళ్దాం. మనకి స్పేస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు, డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. మెయిన్గా ఈ పర్పుల్ డిజైన్ అయితే బాగుందన్నమాట. ఇది హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లెదర్ ట్రీట్మెంట్ అయితే యూస్ అయితే చేశారనమాట, చాలా బాగుంది లెదరైట్ ఫినిష్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ కూడా సీట్స్ అయితే చూడొచ్చు మీరు, పర్పుల్ కలర్లో అయితే ట్రీట్ అయితే చేశారు. అండ్ మొత్తం ఇంటీరియర్ అంతా కూడా పర్పుల్ కలర్ అయితే డిజైన్ అయితే చేశారనమాట. ఒకసారి మనం లోపలికి అయితే ఎక్కుదాం.
అండ్ ఫ్రంట్ సీట్ వచ్చేసరికి మనకి నా హైట్కి అయితే అడ్జస్ట్ అయితే చేశాను. నా హైట్ అయితే 6 feet అయితే ఉంటుంది. నాకే లెగ్ రూమ్ అండ్ అలాగే మనకి నీ రూమ్ ఇవన్నీ కూడా అయితే చాలా సరిపోయినాయని చెప్పాలి. అండ్ అలాగే మనకి హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. నాకైతే సరిపోయింది హెడ్ రూమ్ వచ్చేసరికి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు హెడ్ రూమ్లో కూడా. అండ్ అలాగే మనకి రియర్లో సెంటర్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే లేదు, కాకపోతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. దీంట్లో 2 cup holders కూడా మనకైతే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ హెడ్ రెస్ట్ వచ్చేసరికి మనకి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, అదొక మెయిన్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండిల్ ప్లస్ హుక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ ప్లస్ హుక్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే చూడొచ్చు. మెయిన్గా స్టీరింగ్లో అయితే టాటా లోగో అయితే ఎలిమినేట్ అయితే అవుతుంది, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. డాష్ బోర్డ్ అయితే చాలా క్లీన్ అండ్ ప్రీమియంగా అయితే ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. డోర్ హ్యాండిల్స్ కూడా మనకి క్రోమ్ కలర్ ట్రీట్మెంట్లు అయితే చేశారు. ఒకసారి మనం 360 degrees వ్యూ చూసి ఫ్రంట్కి అయితే వెళ్దాం. అంటే చూడొచ్చు మీరు, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో అయితే ఎక్కువైతే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. 208 mm సైజ్ అయితే ఉంటుంది బ్రో. ఎంత పెద్ద బంప్స్ వచ్చినా మీకు అసలు ప్రాబ్లం అయితే ఉండదు. 208 అంటే తక్కువేం కాదు, చాలా ఎక్కువ అయితే ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ ఒకసారి మీరు 360 degrees వ్యూ అయితే చూడండి. ఈ కార్ది 2024 మోడల్ టాటా నెక్సాన్వి లుక్స్ ఎలా ఉన్నాయి నాకైతే ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. మెయిన్గా ఈ పర్పుల్ కలర్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉందన్నమాట. లోపల ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ కూడా అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మనం ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళి లోపల ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి కీ లెస్ ఎంట్రీ అనమాట. ఈ బటన్ నొక్కినట్లయితే మనకి కీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఆఫ్ అయిపోయింది కదా, చూసారు కదా. ఈ బటన్ నొక్కినట్లయితే కీలెస్ ఎంట్రీ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ చూడొచ్చు మీరు, మనకి డెడ్ పెడల్ అయితే లేదు దీంట్లో, అదొక మిస్సింగ్ అని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫ్యూల్ ఓపెన్ చేయడానికి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ ట్రంక్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ కొంచెం చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ లోపలికి అయితే ఎక్కుదాం. లోపలికి ఇంకా ఫ్యూచర్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి విండోస్ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకి ORVMs వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే మీరైతే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి ఆఫర్ అయితే చేశారు. ఒకసారి మనం ఇంటీరియర్ మనకి టాటా లోగో కూడా ఎలిమినేట్ అయితే అయింది. అండ్ చూడొచ్చు మీరు, మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ అన్నీ కూడా దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. చూసారు కదా, మనకి టాటా మోటార్స్ అనేది స్వైప్ అప్ అయితే వచ్చింది. అండ్ ఐరా అనేది వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి 10.2 inch డిస్ప్లే అనమాట. ఇది కూడా 10.2 inch డిస్ప్లే. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు డిస్ప్లే క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మనకి దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లెవెల్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అనమాట. అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు దీంట్లో. అమెజాన్ అలెక్సా ఉంది, ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే, అండ్ అలాగే క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు మీరు, చాలా స్లిగ్గా అయితే వర్క్ అయితే అవుతుంది. డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే గేర్ లెవర్ అయితే చూడొచ్చు, మనకి చాలా ప్రీమియంగా లెదరైట్ ఫినిష్ అయితే చేశారనమాట. 6-speed గేర్ బాక్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ 3 modes అయితే ఉంటాయి దీంట్లో. అండ్ ఇవి వచ్చేసరికి ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. పియానో బ్లాక్ లో చాలా బాగున్నాయని చెప్పాలి. అండ్ ఫ్యాన్ కంట్రోల్స్ అవన్నీ కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ పర్పుల్ కలర్ అయితే మొత్తం ఈ కార్ అంతా అయితే నిండిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, లైట్ హోల్డర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి సన్ రూఫ్ కూడా ఉంది. దీనికి సన్ రూఫ్ కూడా ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. అండ్ మనకి దీంట్లో కూడా మనకి సన్ రూఫ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. చూడొచ్చు మీరు, దీని అయితే మీరైతే మాన్యువల్గా అయితే క్లోజ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ రెస్ట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 12 volt ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ అలాగే మనకి USB-A పోర్ట్, అండ్ అలాగే మనకి USB-C పోర్ట్, మొత్తం అన్ని 4 ports అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ESP ఉంటుంది, అండ్ హిల్డ్ హోల్డ్ అసిస్ట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అలాగే మనకి సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి హార్మోనీ నుంచి అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్వేటర్స్ అయితే చూడొచ్చు మీరు. ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి ఏ పిల్లర్ మీద కూడా అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి దీంట్లో టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. హెడ్ లైట్ లెవెలింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా స్టీరింగ్ వీల్ అయితే టోటల్గా అయితే చేంజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ టాటా లోగో కూడా ఎలిమినేట్ అయితే అయింది, చూసారు కదా మీరు ఆల్రెడీ. అండ్ అలాగే మనకి ఇది 2 spoke స్టీరింగ్ వీల్ అనమాట. అండ్ మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో కూడా చాలా క్రిస్ప్గా అయితే కనపడుతుంది అనమాట ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. అండ్ అలాగే ఎయిర్ కండిషనింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఆటో డిమ్మింగ్, IRVMs అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ అలాగే మనకి ఎమర్జెన్సీ కాలింగ్ ఆప్షన్ కూడా ఇక్కడైతే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఈ కార్ని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో అయితే షేర్ అయితే చేస్తాను. ఒక మంచి అప్డేట్ అని చెప్పాలి నెక్సాన్ నుంచి అయితే. వన్ ఆఫ్ ది బెస్ట్ అప్డేట్ అనమాట. ప్రజెంట్ అయితే
చాలా చాలా బాగుంది చూడడానికి కూడా. డ్రైవ్ చేద్దాం, డ్రైవ్ చేసి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే గైస్, మనం నెక్స్ట్ వన్ టెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు లోగో అయితే ఎలిమినేట్ అయితే అయింది. అండ్ అలాగే మనకి స్టార్టింగ్ కూడా యానిమేషన్ అయితే వస్తుందన్నమాట, టాటా మోటార్స్ అని చెప్పేసి. మెయిన్గా డిస్ప్లే అయితే చాలా చాలా బాగుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అండ్ అలాగే మనకి చాలా క్రిస్ప్గా అయితే ఉందన్నమాట. ఒకసారి మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. చూడొచ్చు మీరు వీల్ స్పిన్ అయితే అయ్యింది. మనకి మెయిన్గా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా చాలా బాగుంది, చాలా లైట్గా అయితే ఉంది. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీరు ఈ స్టీరింగ్ని, ఈ కార్ని అయితే ఈజీగా అయితే మీరైతే హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్లో వచ్చినట్లయితే స్టార్టింగ్ ఫుల్ బాగుంది. అండ్ అలాగే మనకి లో అండ్ ల్యాగ్ కూడా ఎటువంటి అయితే మీరు అయితే నోటీస్ అయితే చేయరు. అండ్ అలాగే మనకి మిడ్ రేంజ్ పంచ్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉందన్నమాట. అండ్ టాప్ ఎండ్ కూడా మనకి న్యాయం అయితే చేస్తుంది. మీకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. టాప్ ఎండ్లో కూడా చాలా బాగా స్టెబుల్గా అయితే వెళ్తుంది. అండ్ మెయిన్గా బాడీ రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. 203 mm సైజ్ వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో దట్స్ మీరు స్లైట్గా బాడీ రోల్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. అండ్ చూడొచ్చు మీరు పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా లీనియర్గా అండ్ అలాగే మనకి చాలా రిఫైన్డ్గా అయితే ఉంది. మీకు ఓల్డ్ మోడల్ నెక్సాన్స్లో మీకు వైబ్రేషన్స్ రావడం అలాంటివి అయితే ఉంది అనమాట. ప్రజెంట్ అయితే చాలా రెక్టిఫై అయితే చేశారు దీంట్లో. అండ్ యూటర్న్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ నుంచి. టర్నింగ్ రేడియస్ అయితే ఒకసారి అయితే చెక్ అయితే చేద్దాం. అండ్ మీరు 3rd and 4th గేర్స్లో ఉన్నా కూడా మీకు నో ప్రాబ్లం. BS6 phase 2 కదా, చాలా ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ బంప్స్ వచ్చినా మీకు అంత తెలియట్లేదు లోపలికి, చాలా ఈజీగా అయితే ఇదైతే హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. అండ్ చూడొచ్చు మీరు యూటర్న్ అయితే చాలా ఈజీగా అయితే తీసుకుంది. మనకి టర్నింగ్ రేట్స్ కూడా చాలా బాగుంది దీంట్లో. అండ్ మనకి గేర్ షిఫ్ట్ చేసినప్పుడు కూడా మీకు వీల్ స్పిన్ అయితే అవుతుంది. ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు మీరు నెక్స్ట్ వన్ నుంచి అయితే. అండ్ మనకి స్టీరింగ్ వీల్ దగ్గర ఇక్కడైతే మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే కొంచెం ఇదైతే పట్టేసుకుంటుంది అనమాట. కొంచెం పియానో బ్లాక్ టైప్ ఉంది కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే ఇదైతే బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. అదొకటి మీరు అయితే నోటీస్ అయితే చేస్తారు. చూడొచ్చు మీరు బంప్స్ వచ్చినా మీకు అయితే లోపలికి అయితే అంత తెలియట్లేదు. సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా చాలా బాగుంది. మెయిన్గా ఇంజిన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా లీనియర్గా అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే డీజిల్ ఇంజిన్లోకి అయితే వెళ్ళండి. దాంట్లో కొంచెం ఎక్కువ టార్క్ అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. అండ్ 115 PS పవర్ అయితే ఉంటుంది డీజిల్ ఇంజిన్లో. అండ్ దీంట్లో వచ్చేసరికి 120 PS ఆఫ్ పవర్ అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు పెట్రోల్ ఇంజిన్ వచ్చేసరికి. అండ్ అలాగే బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ అయితే చేస్తారు. రియర్లో మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ బ్రేక్స్ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం. 60 RTకి వెళ్ళి అయితే బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం మనం. అండ్ చూడొచ్చు మీరు 70లో అయితే ఉన్నాం. చూసారు కదా మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. ఓకే. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంది దీంట్లో. సస్పెన్షన్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సస్పెన్షన్ ట్రావెల్ బాగుంది. అండ్ అలాగే మనకి సీట్ క్వశ్చనింగ్ లెవెల్స్ కూడా దీంట్లో బాగున్నాయి కాబట్టి మీరైతే ఈజీగా అయితే కంఫర్టబుల్గా అయితే ఈ కార్లో అయితే రైడ్ అయితే చేయగలరు అనమాట. అండ్ అలాగే మనకి ESPలో దీంట్లో 17 ఫంక్షనాలిటీస్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. సేఫ్టీ లెవెల్స్ అయితే చాలా ఎక్కువైతే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేశారనమాట సేఫ్టీ లెవెల్స్లో. అండ్ అలాగే మనకి దీంట్లో ఫ్రంట్ సీట్లో వెంటిలేటర్ సీట్స్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. మనకి రైట్ సైడ్ అయితే ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్టు మీకు అయితే ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ అయితే ఆన్ అయితే అవుతాయి అనమాట. మీరు ప్లెజర్గా డ్రైవింగ్లో ఎటువంటి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్లో చూసినట్లయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఏ పిల్లర్ మీద కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది ఒకటి మీరు నోటీస్ అయితే చేస్తారు. అండ్ సేఫ్టీ రేటింగ్స్లో కూడా మనకి నో ప్రాబ్లం. టాటా తెలిసిందే కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట సేఫ్టీ పరంగా అయితే. అండ్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి కర్వ్ ఇన్స్పైర్డ్ డిజైన్ అనమాట. కాన్సెప్ట్లో మనకి కర్వ్ అయితే ఒకసారి వీళ్ళైతే తీసుకొచ్చారు. ఆ డిజైన్ని మనకి రియల్ లైఫ్లో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మీకు నార్మల్ వేరియంట్స్లో వచ్చేసరికి మనకి హర్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే యూస్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అలాగే మనకి టాప్ ఎండ్లో JBL స్పీకర్స్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అలాగే మనకి సబ్ ఫోర్స్ కూడా అయితే ఉంటాయి రియర్లో వచ్చేసరికి. అది కూడా ఆటో గేర్లు అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ చూడొచ్చు మీరు పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా లీనియర్గా అయితే ఉంది.
అండ్ అలాగే మనకి వాయిస్ కమాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా మీరు వాయిస్ కమాండ్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఎయిర్ ప్యూరిఫైర్ కూడా దీంట్లో అయితే యాడ్ అయితే చేశారనమాట. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ అలాగే దీంట్లో చాలా ఆప్షన్స్, చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. స్మార్ట్, ప్యూర్ అండ్ అలాగే ఫియర్లెస్, ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్కటి అయితే మీకైతే ఫ్యూచర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా ఇంజన్ ఆప్షన్స్ గురించి. 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పెట్రోల్ మోడల్, అది కూడా టర్బో చార్జ్డ్ పెట్రోల్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి డీజిల్ అనమాట. డీజిల్లో మీకు ఎక్కువ టార్క్ అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ మనకి ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పాలి. టాటా నెక్సాన్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అయితే ఉంటాయి. మీరు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువైతే ఉంటాయి అనమాట. వైట్ ఉంటుంది, అలాగే మనకి గ్రే కలర్, ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అనమాట. మెయిన్ థీమ్ వచ్చేసరికి టాటాలో ఈ పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్స్ కూడా మనకి ఎక్స్టీరియర్ కలర్స్ అయితే కంబైన్ అయితే అవుతాయి అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ అలాగే మనకి దీంట్లో 360 degrees కెమెరా కూడా దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ క్లచ్ గురించి మాట్లాడుకుంటే క్లచ్ ట్రావెల్ చాలా ఎక్కువైతే ఉంది. అండ్ అలాగే మనకి గేర్ బాక్స్ కూడా చాలా ప్రాపర్గా అయితే పడుతుంది. గేర్ బాక్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే టాటా నెక్సాన్ వచ్చేసరికి ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పాలి. ఎవరైతే బడ్జెట్లో అండర్ 20 lakhsలో ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే టాటా నెక్సాన్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే మనకి దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అయితే మీరైతే హైవేలో అయితే బాగా అయితే ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా అయితే మీరైతే క్రూజింగ్ అయితే చేయొచ్చు అనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మీకు ఇందాక వైర్లెస్ ఛార్జర్ చెప్పడం మర్చిపోయిన, ఇక్కడైతే వైర్లెస్ ఛార్జర్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అయితే మనకి ఆఫర్ అయితే చేశారనమాట. అండ్ అలాగే డిస్ప్లేస్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇదిగే ఓవరాల్గా టాటా నెక్సాన్ గురించి ఫుల్ రివ్యూ అయితే. ఈ కార్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు డౌన్ పేమెంట్ గురించి అండ్ అలాగే మనకి ఆన్లైన్ గురించి కావాలనుకుంటే కింద జాస్పర్ మోటార్స్ వాళ్ళది ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను, వాళ్ళకైతే కాల్ చేసి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కోండి. ఇంకొక మంచి కార్ రివ్యూస్ అయితే మీ ముందైతే ఉంటాను. అంటే దెన్ బాయ్.